మహోన్నతుడు మన రక్షకుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి ఘననామాన మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని మహాకృపను బట్టి ఆయన సేవకునిగా మరొక పర్యాయం మీతో కలిసి దేవుని మాటలు ఈ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకోవటానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తూ ఆయన సేవకునిగా ఈ పరిచర్యలో ఉన్నందుకు ఇట్టి కృప దేవుడు నాకు అనుగ్రహించినందుకు దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. క్రీస్తునందు ప్రియులరా, యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనములో ఉన్న మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త యేసు ప్రభుల వారి ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు బైబిల్ గ్రంథంలో 5 పుస్తకాలు రాశారు. యేసు ప్రభు శిష్యుల్లో వారు రాసిన పుస్తకాలు ముగ్గురే శిష్యులు 12 మందిలో. అందులో మొదటిగా మత్తయి భక్తుడు, ఆయన యేసు ప్రభు వారి శిష్యుడే. తర్వాత పేతురు గారు, ఆయన యేసు ప్రభు శిష్యులే, వారు కూడా పేతురు పత్రికలు రాశారు. తదుపరి యోహాను మహాభక్తుడు, ఆయన యేసు ప్రభు వారి ప్రియ శిష్యుడు, జబదేయి కుమారులు. యేసు ప్రభు వారితో కలిసి సేవ పరిచర్యలో వీరు ముగ్గురులో యోహాను గారు కూడా నూతన నిబంధనలు 5 పుస్తకాలు ఆయన పేరు మీద వ్రాసి పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించారు. యోహాను సువార్త, మొదటి యోహాను పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రిక, అదే రీతిగా ప్రకటన గ్రంథం, ఇలా మొత్తం మీద 5 పుస్తకాలు రాశారు. యోహాను భక్తుని పరిచయం చూస్తే మరి యేసు ప్రభు వారి యొక్క ఉన్నతమైన ఆధ్యాత్మిక పరలోక సత్యాలను ప్రకటన చేస్తూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా యోహాను భక్తుడు తన సువార్తను ప్రారంభిస్తాడు. యేసు ప్రభు దేవుడు, ఆయన ఆదిలో వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యము సమస్తాన్ని కలుగు చేసినది. సృష్టికి ముందు ఆది యందు దేవుడై ఉన్న ఆయన వాక్యమై ఉన్నాడు. వాక్యమే దేవుడు, ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఆ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు అని సువార్తను ప్రారంభించి దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ సువార్తలో ఆయన అనేకమైన విషయాలు పొందుపరిచారు. 2వ అధ్యాయంలో యేసు ప్రభు కానా వివాహమునకు వెళ్ళినట్లుగా యేసు ప్రభు వారు, ఆయన తల్లి మరియమ్మ గారు, ఆయన శిష్యులు కానా వివాహంలో జరుగుతున్న పెండ్లికి పిలువబడినారు. ఆ వివాహంలో యేసు ప్రభు వారి యొక్క తల్లి ప్రభు వారి దగ్గరకు వచ్చి చెప్పిన మాట ఏమిటంటే, యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభునందు ప్రియులరా 2వ అధ్యాయంలో రాయబడిన మాట, 2వ వచనాన్ని చదువుతాను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులు నా వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని, నా సమయం ఇంకనూ రాలేదనను. ప్రభువారితో తల్లిగారు వెళ్ళి చెప్పారు, ద్రాక్షరసము కొరత ఉంది అని. ప్రభువారు స్పందించిన విధానం ఏమిటంటే, నా సమయం ఇంకా రాలేదు అని. తల్లిగారి యొక్క ఆలోచన ఏమిటంటే, ప్రభు ఆ కార్యాన్ని చేయగలడు, ద్రాక్షరసము కొరతను ఆయన తీర్చగలడు అని, యేసు ప్రభు వారు ఈ కార్యాన్ని చేయగలరని తల్లి విశ్వాసం. ఆమె కుమారునితో మరి గడిపిన విధానాన్ని బట్టి, పెంచిన విధానాన్ని బట్టి, పరలోకపు దేవదూతలు ఆయన గర్భములో ఉన్నప్పుడు తెలియచేసిన మాటలను బట్టి తల్లి ఎదురు చూస్తూ ఉంది. ఈయన శక్తివంతుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే ప్రభువారి యొక్క మరి సమాధానము, తల్లి ఏమాత్రము కూడా బాధపడలేదు. నా సమయం ఇంకా రాలేదు అమ్మా అని చెప్పినప్పుడు. నిజమే, ఆమె కని పెంచి ఉండవచ్చు, కానీ ఆమె నోట విశ్వాసము, ఆమె నోట మాట, నా ప్రభు నా రక్షకుడు అని ఆమె సంబోధిస్తూ ఉంది. లూకాసు వార్తలో మనం చదువుతాం, యేసు ప్రభు వారు తల్లి నా ప్రభువు నా రక్షకుడు అని మాట్లాడుతుంది. అవును,
మరియమ్మ గారికి కూడా యేసు ప్రభు దేవుడు రక్షకుడై ఉన్నాడు. ఆ సత్యాన్ని ఆ తల్లి జ్ఞాపకం చేసుకుని ఏమాత్రము మరి సందేహింపక తన దగ్గర ఉన్న శిష్యులను పనివారిని పిలిచి చెప్తుంది, అయ్యా మీరు ఆయన మీతో చెప్పినది చేయండి అని. 5వ వచనంలో అంటారు, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడనేను. ఆయన మీతో ఏం చెప్తారో అదే చేయండి. నాకేం చెప్పారో నేను అదే చేస్తాను. నీవు ఎందుకు చెయ్యవు నాయన నేను అడుగును. ఎందుకంటే ఆయనకు సమస్తమును తెలుసు. ఏది చేయాలి, ఏది చేయకూడదో, ఎలాగ చేయాలి. ప్రభువుకి మనం చెప్పగలమా? ప్రభువుకి సమస్తమూ తెలుసు. కాబట్టి ఆయన మీతో చెప్పినది చేయండి. యోహాను సువార్త 1వ అధ్యాయములు 3వ వచనములు అంటారు, కలిగినది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయన సమస్తమును కలుగు చేసినవాడు. ఈ సృష్టికర్త ఆయనే. అపోస్తుడైన పౌలు 1 కొరింథీ పత్రికలో రాస్తారు, ఆయన దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆయనకు సమస్తము తెలుసు. కనుక ఇది చేయండి అది చేయండి అని మనం చెప్ప అవసరం లేదు. ఆయన ఏం చెప్తే అది మనం చేసేవారమై ఉండటం మంచిదని ఆ తల్లి గుర్తించి ప్రభువు దగ్గర నిలబడిన ఆ పరిచారకులను చూచి అంటుంది, ఆయన మీతో చెప్పినది చేయండి. ప్రభునందు ప్రియులరా, ఈ మాట మనము కూడా తీసుకుందాం. ప్రభువారు ఏది చెప్తే మనం అది చేయటానికి. ఆయన మాట వినుటలో గొప్ప ధన్యత ఉంది. ఆయన మాటను విధేయత అవ్వటంలో, ఆయన మాటకు ప్రతిస్పందించి విధేయులం అవటంలో గొప్ప దీవెన ఉంది. ప్రభునందు ప్రియులరా, ప్రవక్త మహాభక్తుడు యెషయా ప్రవక్త తన 1వ అధ్యాయంలో రాయబడిన శ్రేష్టమైన మాటను ఈ ఉదయకాలం మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 1వ అధ్యాయములో రాయబడినటువంటి ఈ మాట, 1వ అధ్యాయము 19వ వచనం, మీరు సమ్మతించి నా మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు అంటారు. దేవుని మాట వింటే నిజమే కదా, దేవుని మాట వినితే మనకు గొప్ప భాగ్యము. ఆనాడు ఇశ్రాయేలు దేశానికి మొదటి రాజు సౌలు మహారాజు. దేవుడు సౌలుకి ఇచ్చిన ఒక కార్యాన్ని నెరవేర్చటంలో సౌలు ఫెయిల్ అయ్యాడు. సమూయేలు ప్రవక్త వెళ్ళి సౌలుతో చెప్తూ వచ్చాడయ్యా, అమాలేకీయులు మన పితరులైన ఇశ్రాయేలు వస్తూ ఉన్నప్పుడు వారి మార్గములో వారి విరోధులై వారి మీదకి వచ్చారు. కాబట్టి నీవు కనికరింపక అమాలేకీయుల్లో ఉన్న వారిని అందరినీ, మనుషులను పశువులను సమస్త జంతువులను పాడు చేసి నిర్మూలము చేయమని చెప్తాడు. సౌలు యుద్ధానికి వెళ్ళాడు, అమాలేకీయులందరినీ చంపేశాడు. అయితే అక్కడ నుండి కొన్ని మాటలు, కొన్ని వస్తువులు తీసుకొచ్చాడు. సౌలు చేసిన పనిని తెలుసుకుని సమూయేలు ప్రవక్త వచ్చాయా, అమాలేకీయులకు దేవుడు చెప్పినట్లుగా నువ్వు సమస్తము చేసావంటే చేశాను. అయితే మరి నాకు వినబడుచున్నవి ఏమిటి? ఆ అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివని అడుగగా అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడని యెహోవాకు బలి అర్పించుటకు జనులు గొర్రెల్లోనూ ఎడ్లను మంచి వాటిని వండనిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలం చేసితిమని. సౌలు ప్రజల మాటలు విన్నాడు, దేవుని మాటను కొట్టివేశాడు. ప్రభునందు ప్రియులరా, విధేయతలో విశ్వాసి దేవుని మాట వింటాడా, లోకస్తుల మాటలు వింటారా అంటే సౌలు లోకస్తుల మాట విన్నాడు. బలి అర్పించడానికి దేవుని కొరకే మేము తెచ్చామని చెప్తాడు. సమూయేలు ప్రవక్త చెప్పిన మాట, ప్రభునందు ప్రియులరా ఆలోచించుము, బలి అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము కదా. దేవుడు ఎంత గొప్ప మాటను సెలవిచ్చాడు. ఆ మాటను మనుషుల యొక్క ఆలోచనల చేత, ప్రభునందు ప్రియులరా, లోకము సమాజం అని చెప్పి దేవుని మాటకు అవిధేయులైపోతాం చాలామంది. కానీ ఒకే ఒక విషయంలో సౌలు
దేవుని మాటకు అవిధేయుడై ప్రజల చేత ప్రేరేపించబడి అక్కడి నుండి తెచ్చినటువంటి ఎడ్లను ఆవులను బట్టి నిజమే అది తప్పే, దేవుని మాటకు వ్యతిరేకంగా పని చేయకూడదు, కానీ చేశాడు. దేవుడు వాక్యాన్ని పంపించారు, మాట వినుట బలి కంటే శ్రేష్టము అని. సౌలు చేసిన తప్పుకు ఫలితం అనుభవించాడు. ఇశ్రాయేలు దేశం మీద రాజుగా నియమించినందుకు దేవుడు పశ్చాత్తాపడి సౌలును ఆ సింహాసనం మీద నుండి తొలగించాడు. సౌలు కుటుంబాన్ని తీసివేశాడు. బెన్యామీను గోత్రంలో కిషు కుమారుడైన సౌలు దేవుని మాటకు అవిధేయుడై రాజ్యములో నుండి రాజుగా ఉండకుండా కొట్టివేయబడ్డాడు. ఆ దైవ కృప దావీదుకు దేవుడు అనుగ్రహించాడు. దావీదును దేవుడు మాట్లాడతాడు, అతడు నా హృదయానుసారి అంటాడు. దావీదు మాటలు వింటూ ఉంటే, నాయనా నీ మాటలు వినుట వలన, నీ ధర్మశాస్త్రమును నేర్చుకునట వలన నేను తెలుసుకున్న గొప్ప విషయం ఏమిటంటే, అవి నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. కాబట్టి జుంటి తేనె దారుల కంటే నీ మాటలు గొప్పవి, వెండి బంగారముల కంటే నీ మాటలు కొరదగినవి అని దేవుని మాటలను వర్ణిస్తూ వాటిలో ఉన్న గొప్పతనాన్ని తెలియచేస్తూ ఉంటాడు. ప్రభునందు ప్రియులారా, 12వ కీర్తనలో అంటాడు, నాయనా నీ మాటలు 7 మారులు మట్టి మోసలో కడిగిన వెండి ఎంత పవిత్రమైనవి అంటాడు. ఎంత గొప్ప వర్ణనో. ఇంకా మనము 119వ కీర్తనలోనికి వెళ్తే, నీ మాటలు, నీ ఆజ్ఞలు నాకు ప్రియమైనవి, వాటి కొరకు నా హృదయ నేత్రాలను తెరవండి నాయనా అని ఆశ్చర్యకరమైన సంగతులను తెలుసుకోవటానికి, నీ ధర్మశాస్త్రపు సంగతులను తెలుసుకోవటానికి అవసరమైతే శ్రమ నుండి ఉండుట కూడా నాకు మేలు అంటాడు. ఎన్ని గొప్ప మాటలు దేవుని మాటలు వినటానికి. ఒక్క మాటకు అవిధేయుడై రాజ్య సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు రాజు. ప్రభునందు ప్రియులరా, ఆయన మీతో చెప్పినది చేయండి, మీరు ప్రభువుకి చెప్పకండి. ప్రభుని మనం డిజైన్ చేయకూడదు, అది విగ్రహారాధన అయిపోతుందేమో. ప్రభు ఏం చెప్పాడో మనం అది చేయాలి. క్రీస్తునందు ప్రియులరా, దేవుని యొక్క మహాకృప, దేవుని యొక్క మహా ధన్యత మనల్ని బలపరుస్తూ ఉంది. ప్రభునందు ప్రియులరా, దేవుని మాటల్లో మరొక సత్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో కీర్తనకారుడు అంటాడు, నీవు నాకు చెవులని ఇచ్చావు, నీవు బలిని కోరువాడువు కావు, నీవు నాకు చెవులనిచ్చావు. అంటే వినుట దేవునికి ఇష్టమైన కార్యం. దేవుని మాటలు మనము వినాలని, ఆ మాటల్లో ఉన్న ఆశీర్వాదాన్ని నీవు నేను కలిగి ఉండాలని ప్రభు ఎప్పుడూ కూడా ఆశపడుతూ ఉంటాడు. కనుక దేవుని మాటను నిర్లక్ష్యము చేయటం వలన మనము చాలా ధన్యతలను పోగొట్టుకుంటాం, ఆశీర్వాదాలను పోగొట్టుకుంటాం. సమీపించి ఆలకించుట శ్రేష్టము అంటాడు. క్రొత్త నిబంధనలో కొన్ని మాటలు మనం అలా జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మీతో చెప్పినది చేయండి. పరిచారకులకు దేవుడు చెప్పాడు, ఆ బాణలను రాతి బాణలను నీళ్లతో నింపండి. అవసరత ద్రాక్షరసం, నీళ్ళేమి అవసరము, కానీ ప్రభువుకి చెప్పలేదు. ఆయన చెప్పినట్లు వారు అంచుల మట్టుకు నింపిరి. దేవుని యొక్క మాటకు లోబడిన ఆ స్థితిలో బాణల్లో ఉన్న నీరు ద్రాక్షరసంగా ప్రభువు మార్చాడు. అక్కడున్న కొరతనంతా కూడా ప్రభువు తీర్చాడు. ప్రభునందు ప్రియులారా, యాయీరు కుమార్తె చనిపోయింది. విస్తారమైన ప్రజలు ఏడ్చేవారు, గలపెట్టేవారు అక్కడ ఉన్నారు. ప్రభువుకు చోటు లేదు. యేసు ప్రభు వారు అన్నారు, స్థలం ఇవ్వండి అని చెప్పారు. ఆయనకు స్థలం ఇచ్చారు. ఆయన అక్కడ ఉండటానికి, ఆ బిడ్డను చేరుకోవటానికి స్థలము దొరికింది. ప్రభువుకి స్థలం ఇచ్చారు. ఆ చిన్నది లేచిన్నది ప్రభు సహవాసంలో ఉంది. ప్రభువుకి స్థలం ఉంది యాయీరు కుటుంబంలో. నీ ఇంటిలో కూడా ప్రభు అడుగుతాడు, నాకు స్థలం ఇవ్వండి, మృతమైపోయిన స్థితిని నేను తిరిగి తీసుకుని వస్తాను. ప్రభు అంటాడు పేతురుతో, మీరు కుడి ప్రక్కన వల వేయండి. ప్రభువా, మేము రాత్రి అంతా శ్రమపడ్డాం. ఇది చేపలు పట్టే సమయం కాదు.
వెన్నెల ఉన్నప్పుడు రాత్రి కాలంలో చేప పైకి వస్తుంది, కానీ సూర్యుడు ఉదయించిన తర్వాత చేప అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ పేతురు ఈ మాటలేమీ అనలేదు, కానీ ఒక మాట రాత్రంతా పెట్టాము కదా, ఒక్కటైనా దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తాము. ప్రభు మాట చొప్పున వల వేశారు. విస్తారమైనటువంటి చేపలు రాసి వారిప్పుడు కూడా చూడనంత విస్తారమైన స్థితి. నిజమే, దేవుడు ఏం చెప్తే అది చేయగలిగిన స్థితి ప్రభునందు ప్రియులరా. కొన్ని పర్యాలు మన అహం అడ్డొస్తుంది ప్రభు సేవలో సేవకులముగా, అదే రీతిగా కొన్ని పర్యాలు విశ్వాసులముగా ప్రభు చెప్పిన దానికంటే నా మాట నేను గెలిపించుకోవాలనేటువంటి తపన ఎక్కువ ఉంటుంది. బలహీనులమైపోతాం, విశ్వాసపు విషయంలో బలహీనులమైపోతాం, ఆశీర్వాదాలకు దూరం అయిపోతాం, రావాల్సిన ఆశీర్వాదాన్ని మనమే పోగొట్టుకుంటాం. పేతురు వలె విధేయతతో ఆయన చెప్పినట్టుగా వల విసరటము ఎంతో గొప్ప ధన్యత. నీ జీవితంలో దేవుడు చేయమన్నది చేయండి, దేవుడు కార్యాలు చేస్తాడు. సేవకుని ద్వారా దేవుడు తన మాటలు నీకు వినిపిస్తారు. నీ వెళుతున్న సంఘ పరిచర్యలో, సంఘ సహవాసంలో దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు. నీ ఖాళీ వలను, నీ ఖాళీ జీవితాన్ని దేవుడు నింపేస్తాడు. మనం ఒక సంఘటన జ్ఞాపకం చేసుకుంటాం. అమ్మా ఖాళీ పాత్రలా? అవును ప్రభు. ఏలియాతో చెప్తుంది, ఖాళీ అయిపోతేనే మా పాత్రలు రేపటికి, ఈరోజే ఉంది కొంచెం, దేవుడు వాటిని నింపేస్తాడు. నీవు దేవుని మాట వింటే చాలు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ఆయన సెలవిచ్చినట్లు నువ్వు చెయ్యి, ఆయన చెప్పినది చెయ్యి. తల్లి ఏళ్ళు తీసుకుని వచ్చింది, ఖాళీ పాత్రలు లేవు, నింపుతబడుతూనే ఉన్నవట. తొట్టులోని పిండి బొడ్డిలోని నూనె అయిపోదు. దేవుని ఆశీర్వాదం అలాగుంటుంది. మనము విధేయులము కావాలి. ప్రభునందు ప్రియులరా, ఆయన అంటాడు మార్కు సువార్త 3:5 అక్కడ ఓచ చేయగలవాని చూచి నీవు చెయ్యి చాపు, ముడుచుకోకు. వెంటనే దేవుడు స్వస్థత ఇచ్చి ఆ చెయ్యి చాపాడట. ముడుచుకుపోతాయి చాలా చెయ్యిలు, జోబులో పెట్టుకుని ఉంటారు, చెయ్యి చాపరు. కఠిన హృదయాలు ప్రభు అంటాడు చెయ్యి చాపవయ్యా. ఆయన మాటను విన్నటువంటి ఆ వ్యక్తి సంపూర్ణమైన చేతిగా మార్చబడింది. ఆయన యోహాను సువార్త 11:39 అంటాడు, చనిపోయిన లాజరు లోపల ఉన్నాడు, బయట యేసు ప్రభువారు శిష్యులు అనేక మంది ప్రజలు. రాయిని తొలగించండి అన్నాడు, ఆ రాయిని తీసివేయండి. మనమే పెట్టిన రాళ్ళు ఉన్నాయి కొన్ని. మనుషులు ఆత్మీయతలోనికి రాకుండా ఆచారాలు, కట్టుబాట్లు ఎన్నో అడ్డబండలుగా పెట్టేస్తారు. ప్రభు చెప్పాడు ఆ రాయిని తీసివేయండి. వారు తీసివేశారు. చనిపోయిన లాజరు తిరిగి బయటికి వచ్చాడు. దేవుని మాటకు చెప్పినట్లు మనం చేయటమే. చివరిగా ఆయన అంటాడు, నా వెంబడి రండి. మార్కు సువార్త 1:17 మీరు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేసేదనని. ప్రభు మాటకు విధేయులయ్యారు శిష్యులు. ఉద్యోగాలను, పనులను, జాలరితనాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు వెంబడి వెళ్ళారు. లోక రక్షణ కొరకు అనేకమైన కార్యాలు, లోకాన్ని తలకిందులు చేసేసి, భ్రష్టపట్టుపోయిన ఈ స్థితిని తీసివేసి దేవునికి అనుకూలమైన రాజ్యాలను కడుతూ ఉన్నారు. ప్రభు మాటలు అంత శక్తి ఉంది, అంత ఆశీర్వాదం ఉంది, అన్ని ధన్యతలు ఉన్నాయి. అందుకనే తల్లి మరి ప్రభువారిని కని పెంచినటువంటి మరియమ్మ గారు అంటున్నారు, అమ్మా ఆయన మీతో చెప్పినది చేయండి. విశ్వాసిగా ప్రభు చెప్పిన మాటకు విధేయులం అవుదాం, ఆయన మాటలకు లోబడదాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన మనకి స్తుతులు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాట వినుటలో ఉన్న ధన్యత, ఆశీర్వాదం, నీ మాటను త్రోసివేయటంలో ఉన్నటువంటి పోగొట్టుకునే ఎన్నో ఆశీర్వాదాలు, శాపాలు మేము తెలుసుకున్నాం ప్రభువా. నీ మాటకు విధేయత చూపగలిగిన హృదయం, మా కఠిన హృదయాన్ని ప్రభు తీసివేసి మాంసపు గుండెను నూతన హృదయాన్ని ఇస్తాన్ని వాగ్దానం చేసి మా ప్రభు నీకు అనుకూలముగా ఉండగలిగిన స్థితి, నీ మాటలు వినగలిగిన ధన్యత మేము ఎల్లప్పుడూ కలిగి ఉండే కృపను అనుగ్రహించి మేలు చేయండి.
నీ సన్నిధిని మేము అనుభవించే కృప దయచేయండి. ఆరోగ్యకరమైన ఆత్మీయమైన కుటుంబాలుగా నాయన ప్రతి కుటుంబం ఉండట కృప దయచేయండి. బిడ్డల చదువులను, ఉద్యోగ జీవితాలను, నాయన వ్యవసాయమును, పాడి పంటలను, చేస్తున్న వ్యాపారాలను, కుటుంబ జీవితాలను బలపరచండి. సంఘ క్షేమము కొరకు నాయన ప్రతి ఒక్కరము కూడా నీ మాటకు విధేయులై అనేక ఆత్మలను రక్షించే రీతిగా, అనేక ఆత్మలను బలపరిచే రీతిగా ఉండుటకు, నీకు లోబడే ఆ మంచి మనస్సును మేము కలిగి ఉండుటకు సహాయం చేయమని, సంఘ పరిచరులను, కుటుంబాలను, సేవకులను దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకును మన కుటుంబాలకు, సంఘ పరిచరులకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.